సార్ నమస్తే. నమస్తే. సార్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక కార్యక్రమంలో జర్నలిస్టుల మీద చేసిన వ్యాఖ్యలు ఒక వివాదాస్పదం అవుతున్నాయి. అంటే జర్నలిస్టులు ఎవరు పడితే వాళ్ళు జర్నలిస్టులు అంటూ, ఎవరిని కొట్టాలనిపిస్తుంది అంటూ ఇలా రకరకాలుగా మాట్లాడారు. అంటే ఆయనకి జర్నలిస్ట్ మీద ఏమైనా కోపం ఉందా? ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు? దీన్ని మీరు ఎలా చూస్తారు? సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం సంబంధించిన ఒక దినపత్రిక సంబంధించిన ప్రోగ్రామ్ లో దశాబ్దోత్సవాలు అనుకుంటా దాంట్లో ఆయన పార్టిసిపేట్ చేశారు. తెలంగాణ ఆయన ఎవరు సుందరయ్య విజ్ఞాన భవన్ లో. ఆ సందర్భంగా ఆయన అంటే ఆ పత్రిక అనేది జర్నలిజానికి సంబంధించిన టాపిక్ కాబట్టి కాంటెక్స్ట్ అది. ఆ సందర్భంగా ఆయన జర్నలిస్టుల గురించి మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారంటే బేసిక్ గా జర్నలిస్టులు కొంతమంది మంచిగా ఉండేవాళ్ళు ఇంతకు ముందు, ఇప్పుడు కూడా సీనియర్ జర్నలిస్టులు కొంతమంది నిజంగానే జర్నలిస్టులు ఉండేవాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చినాక ప్రతి ఒక్కడు జర్నలిస్ట్ అంటున్నాడు. వాడు ఏ జర్నలిస్ట్ స్కూల్లో చదువుకున్నాడో తెలియదు. పోనీ ఏదైనా టాపిక్ ఇచ్చి రాయమంటే కూడా రాయని వాళ్ళందరూ అడిగితే పుల్లయ్య జర్నలిస్టు, ఎల్లయ్య జర్నలిస్ట్ అని పక్కన అదేదో ఇంటి పేరు లాగా జర్నలిస్ట్ అని పేరు పెట్టుకొని వచ్చేస్తున్నారు. నాకు చాలా సార్లు స్టేజ్ దిగిపోయి వాళ్ళని ఎడామడ చంప దెబ్బలు కొడదామనిపిస్తుంది, కానీ నా హోదా పదవి అడ్డొస్తుంది అని ఆయన చాలా తీవ్రమైన కామెంట్స్ చేశాడని చెప్పాలి. ఇక్కడ ముందుగా పాజిటివ్ అంశాలు మాట్లాడుకుందాం. ఆయన చెప్పిన దాంట్లో నిజం ఉందంటే చాలా వరకు నిజం ఉంది. ఎందుకంటే యూట్యూబ్, వెబ్ మీడియా, సోషల్ మీడియా వచ్చినాక నిజంగానే జర్నలిజం చాలా మంది ఎందుకు వస్తారు? రకరకాల కారణాలు. జాబ్ లేకపోతే దీంట్లోకి వస్తారు, లేకపోతే ఇదేదో బతుకుతారు బెటర్ గా ఉందని వస్తారు. కొంతమంది నేను ఆ మధ్య ఒక యాంకర్ అమ్మాయిని అడిగిన, అమ్మ ఎందుకు నువ్వు కంప్యూటర్స్ చదివి దీంట్లోకి వచ్చావంటే నా కెమెరా ముందు కనపడాలనే ఇంట్రెస్ట్ ఉంది సార్ అని. మంచిదే, అలా కూడా రావచ్చు, తప్పేం లేదు. కానీ మినిమం యాంకరింగ్ ఏం కావాలి, యాంకరింగ్ స్కిల్స్ ఏం కావాలి. ఇప్పుడు మేము కూడా మాది ఒక ఎన్జిఓ ఉంది. మేము యూట్యూబ్ ఛానల్ సంబంధించిన డిఫరెంట్ కేటగిరీలో ట్రైనింగ్ ఇస్తున్నాం. ఆల్రెడీ 2 బ్యాచ్లు అయింది. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ కి 10 మంది చేరారు నిన్ననే. నేను వాళ్ళకి జర్నలిజం మీదనే క్లాస్ చెప్తుంటా. వాళ్ళకి నేను అదే చెప్తాను, ముందు మీరు విషయాలు నేర్చుకోండి, చదవండి, బేసిక్ విషయాల్ని కొన్ని యాప్స్ వేసుకోండి, ఫాలో కండి అని చెప్తుంటాను. యాంకర్కి ఏం కావాలి, ఎస్ఈఓకి ఏం కావాలి, ఇవన్నీ వాళ్ళకి నేను చెప్పిస్తుంటాను. ఇవేవి లేకుండా, ఈ ట్రైనింగ్ కూడా లేకుండా నాకు కెమెరా ముందు కనబడాలను, లేకపోతే నాకు ఇంకొక కారణంతో వస్తారు. వచ్చినప్పుడు నేను ఇప్పుడు నయం డైరీస్ అనే సినిమా డైరెక్ట్ చేసినప్పుడు నన్ను చాలా మంది ఇంటర్వ్యూలు చేశారు, రకరకాల యాంకర్లు. ఆ అమ్మాయి యాంకర్ వస్తుంది, సార్ నయం ఊరు సార్ అని అడుగుతుంది. ఆ మధ్య ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, మా ఫ్రెండ్ ఏలే లక్ష్మణ్ ఉన్నాడు, ప్రముఖ ఆర్టిస్ట్. ఆయన ఈ తెలంగాణ సింబల్ కూడా ఆయన చేశారు. ఆయన ఒక జర్నలిస్టు, ఆయన పక్కన కూర్చోబెట్టుకొని ఇప్పుడు మన ముందు ప్రముఖ కార్టూనిస్ట్ ఆర్కే లక్ష్మణ్ ఉన్నాడని మాట్లాడుతున్నట్ట. ఆర్కే లక్ష్మణ్ వేరు, ఏలే లక్ష్మణ్ వేరు అనే విషయం కూడా అంటే వెబ్ లో వెతికితే తెలిసిపోతుంది. అది కూడా చేయలేదన్నమాట. అమ్మాయి చెప్పేస్తుంది. ఈయన గాబరపడి, అమ్మమ్మ నా పేరు ఏలే లక్ష్మణ్, ఆయన వేరు అని చెప్పింది. ఇంకా ఘోరమైన జోక్, ఒక ప్రముఖ ఛానల్, శాటిలైట్ ఛానల్లో రోసేని పట్టుకొని, సార్ మీరు ఎవరు సార్ అని అడిగింది. రోసే సీఎం. అమ్మ నమస్కారం అన్నాడు ఆయన. ఇది 100% జరిగింది. సో ఇలాగా ఉన్నారండి జర్నలిస్ట్. అంటే ఏమీ తెలుసుకోకుండా, కనీసం నెట్ లో సెర్చ్ చేయకుండా ఆ టాపిక్ మీద నోటికి వచ్చింది నాకు తెలియదంటే తెలియదని చెప్పొచ్చు, తప్పులేదు. అలాగా అయిపోయిన జర్నలిస్టులు వాళ్ళు ఉన్నారు. మామూలుగానే జర్నలిస్టుల మీద మా గురువు ఒక ఆయన త్రిపునేని మోసూన్ అని ప్రముఖ రచయిత, క్రిటిక్, ఆయన అనేవాడు ఎప్పుడు 80s లో అభేద్యమైన అజ్ఞానం ఉంటది జర్నలిస్టులకి, ఆ అజ్ఞానాన్ని అభేద్యంగా ఉంటది, తొలగించలేమని చెప్పేవాడు. అప్పుడు నిజానికి మంచి జర్నలిస్టులే ఉండేవాడు. అప్పుడే ఆయన అలా అంటే ఇప్పుడు ఏంటో ఆయన ఏం చెప్పేవాడో తెలియదు. సో ఇవాళ రేవంత్ రెడ్డి చెప్పిన దాంట్లో ఈ వాస్తవం అయితే ఉన్నాయి. ఎవడంటే వాడు జర్నలిస్ట్ వచ్చి చికాకు ఖచ్చితంగా పెడతారు. ఎందుకంటే వాడు మినిమం ప్రిపేర్ అయి ఉండాలి, ఏ ప్రశ్న వేయాలి, దానికి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మినిమం ఉండాలి. ఇవాళ ఈజీ కూడా, నీకు చాట్ జీపీటీని అడిగినా ఒక టాపిక్ మీద చెప్తుంది, గ్రోక్ని అడిగినా చెప్తుంది, గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. అది కూడా చేయకుండా, మినిమం హోంవర్క్ చేయకుండా వచ్చేసి ప్రతి ఒక్కరు నేను జర్నలిస్టు అనే దీంతో వచ్చేయడం అయితే కరెక్టే. ఆయన చాలా మంది జర్నలిస్ట్ తో డీల్ చేస్తుంటాడు కాబట్టి ఆయనకు కోపం రావచ్చు, కొట్టాలని కూడా అనిపించవచ్చు. సో అందులో ఏం తప్పు లేదు.
కాకపోతే ఆయన ఇంకోటి కూడా అందరిని అనలేదు ఆయన, జర్నలిస్టులు అందరూ ఇలా అని అనలేదు ఆయన. క్లియర్ గా ఆయన చెప్పింది ఏంటంటే సోషల్ మీడియా జర్నలిస్టులు, యూట్యూబ్ అనే పదం వాడలేదు కానీ సోషల్ మీడియా అని బ్రాడ్ గా ఆయన చెప్పాడు. ఇది ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం అయితే ఉంది. కాకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డికి కొన్ని ప్రశ్నలు మళ్ళీ మనం కూడా వేయాలి. అదేంటంటే, పోనీ సీరియస్ జర్నలిస్టుల్ని నువ్వు గౌరవిస్తున్నావా? ఆ మధ్య రేవతి 18 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది ఆమెకి. ఆమెని 111 సెక్షన్ పెట్టారు ఆమె మీద. 111 సెక్షన్ ఏంటి? బిఎన్ఎస్ 111 ఏం చెప్తుంది? ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ లో మెంబర్ అని చెప్తుంది. ఆమె ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ లో మెంబరా? ఆమెకు జర్నలిస్ట్, ఆమె తప్పు చేసిందా లేదనేది నేను ఇక్కడ చర్చించట్లా. ఆమె వీడియో పెట్టడంలో తప్పు గ్యారంటీగా. అంటే రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిని ఎవరో ఒక రైతు బండబూతులు తిట్టాడు, ఆయన తిట్టు కూడా ఉండొచ్చు, తప్పేం లేదు. దాన్ని మనం మన ఛానల్లో పెట్టకూడదు. ఎందుకు? అది ఒక ముఖ్యమంత్రిని అంత ఘోరంగా బూతులు వాళ్ళ పర్సనల్ గా వాళ్ళ ఫ్యామిలీని తిడతా ఉన్నారు, అది పెట్టడం ఆమె తప్పు ఖచ్చితంగా. కానీ ఆమె ఏ తప్పు చేస్తే ఆ సెక్షన్ లో పెట్టకుండా కావాలని బెయిల్ రాకుండా ఉండాలని త్రిబుల్ పెట్టడం ఏంటి? అంటే ఈ కక్ష ఎందుకు జర్నలిస్టుల మీద? దీనికి కారణం ఏంటంటే, ఈయన చెప్పే పోతు లేకపోతే పుడింగి, మా భాషలో చిత్తూరు భాషలో పుడింగి జర్నలిస్టులందరూ కూడా ఇవాళ విలువలు కోల్పోయారు. వాళ్ళు ఎందుకంటే బతకడం కోసమో దేనికోసమో యాజమాన్యాల ఫ్రీడమే ఇవాళ ప్రెస్ ఫ్రీడమ్ అయిపోయింది. సో యాజమాన్యాలంతా పార్టీల వైగా విడిపోయారు. పార్టీ ఫండ్స్ ఇస్తున్నాయి, కొంతమంది ఫండ్స్ ఇకపోయినా కూడా కులము ఇంకోటో. ఆ మధ్య సమ్ ఎక్స్ కులం జర్నలిస్టుల మీటింగ్ అని మా ఫ్రెండ్ చెప్పాడే సార్, నాకు మెసేజ్ వచ్చింది సమ్ ఎక్స్, నేను ఎందుకు అది చెప్పడం, సమ్ ఎక్స్ కులం వాళ్ళు మీటింగ్ అంట జర్నలిస్ట్. ఇది నేను ఎప్పుడు వినలేదు. అంటే జర్నలిస్టులు కూడా కులాల వారిగా విడిపోయి లేకపోతే పార్టీల వారిగా విడిపోయి రాసేస్తున్నారు. మరి వాళ్ళంతా సీనియర్ జర్నలిస్టులే, బాగా చదువుకున్న వాళ్ళే, హైలీ నాలెడ్జ్ ఉన్నవాళ్ళే, ప్రపంచ విషయాలంతా బ్రహ్మాండంగా మాట్లాడగలిగిన వాళ్ళే. మరి వాళ్ళకి యూట్యూబ్ జర్నలిస్ట్ తేడా ఏముంది? ఎసెన్స్ లో ఏం తేడా లేదు. చదువుకున్నోడికి వాళ్ళకి ఏం తేడా లేదు. నాలెడ్జ్ ఉన్నోడే ఇంకా డేంజరస్ గా ఉన్నాడు. నాలెడ్జ్ లేనివాడి కంటే వీడికి అంత అంటే డేంజరస్ గా ఉండే అంత నాలెడ్జ్ లేదు వాడికి డేంజరస్ గా ఉండే అంత నాలెడ్జ్ ఉంది. వాడు ఎక్కువ హాని చేస్తున్నాడు. మరి రేవంత్ రెడ్డి వాళ్ళని గురించి ఎందుకు మాట్లాడలేదు? మరి వీళ్ళ పార్టీలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ స్క్రైబ్ అనుకుంటున్నా, కరెక్ట్ గా ఐడియా లేదు, ఒకటి నడుస్తుంది. అట్లాగే బీఆర్ఎస్ తరఫున తెలుగు స్క్రైబ్ అనుకుంటా, అలాంటివి ఏవో నడుస్తున్నాయి. అంటే ఎవరికి వారు కుంపటీలు పెట్టుకొని ఇతరుల మీద దుమ్మెత్తిపోయడం, పర్సనల్ అటాక్స్ చేయడం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి చేయట్లేదా స్వయంగా? సో పాలిటిక్సే దిగజారిపోయినాయి. దిగజారిపోయిన సమాజంలో ఒక అంగం మొత్తం బాడీ కుళ్ళిపోయి ఒకటి నీ వేలు బాగలేదు అని అనడం కామెడీగా ఉంటది. మొత్తం శరీరం కుళ్ళిపోయిందిరా అది మాట్లాడకుండా ఈ వేలు బాగాలేదు సార్, వేలు కుళ్ళిపోతుంది, వేలు లేకపోతే కాలు కుళ్ళిపోతుంది అని మాట్లాడుకున్నట్టు ఉంది. ఇవాళ మన సమాజం కంప్లీట్ గా రాజకీయాలు ఎలా ఉన్నాయి? ఈయన చెప్పే అర్హతలు రాజకీయ నాయకులకు ఉన్నాయా? రాజకీయ నాయకులు ఏమన్నా యూనివర్సిటీలో రాజనీతి శాస్త్రం, రాజనీతిజ్ఞత ఇవన్నీ చదువుకొని వస్తున్నారా? వాళ్ళకి ఏమన్నా ట్రైనింగ్ ఇస్తున్నారా? ఈ పార్టీ ఇంతకుముందు కమ్యూనిస్టులు పొలిటికల్ క్లాసులు నడిపేవాళ్ళు, ఎవరన్నా కొత్తగా వస్తే మేము కూడా చాలా టీచ్ చేసేవాడు, నేను కూడా పొలిటికల్ క్లాసులకి. సో ఒక్కొక్క సబ్జెక్ట్ ని 10 గంటలు, నేను 17 గంటలు నాది హైయెస్ట్ నా టీచింగ్ టైము, 1.5 డే అదే పని ఒక సబ్జెక్ట్ మీద అలాగా టీచ్ చేసి అంత డీటెయిల్ గా ఉండేది. ఇవాళ ఎవడికి ఏం ట్రైనింగ్ ఉందండి? ఎవడు గట్టిగా బూతులు తిడితే వాడికి మీరు పెద్ద పెట్ట వేస్తారో వేయలేదా? పొలిటికల్ పార్టీలు అందరూ చేస్తున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి నేను పర్సనల్ గా అనట్లేదు, పొలిటికల్ పార్టీలు అందరూ మోడల్ వాళ్ళ పర్సనల్ లో గిర్సనలో ఎదుటి పక్షాన్ని విపరీతంగా అటాక్ చేయండి, అన్ని వదిలేయండి అనేదే చేస్తున్నారు. కాబట్టి మొత్తమే కుళ్ళిపోయిన వ్యవస్థలో జర్నలిస్ట్ మాత్రమే చేయలేదని ఒక రాంగ్. రెండవది, చాలా వరకు మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టులంతా పోయినప్పుడు ఇవాళ ఎంతో కొంత డెమోక్రసీని కాపాడుతున్నది సోషల్ మీడియా. సోషల్ మీడియాలో ధైర్యంగా పెడుతున్నారు చాలా మంది పోస్టులు. చాలా మందికి నాలెడ్జ్ చాలా బాగుంది సోషల్ మీడియాలో పెట్టే వాళ్ళకి, మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టుల కంటే. అది కూడా చెప్పాలి మనం. సోషల్ మీడియాలో కొంతమంది పోస్టులు చూస్తే వండర్ఫుల్, వాళ్ళు చాలా ధైర్యంగా ఓపెన్ గా వాళ్ళు ప్రిపేర్ అయ్యి చాలా పెద్ద పోస్టులు పెడుతున్నారు. దానివల్ల వాళ్ళకి ఏం గెయిన్ కూడా ఏం లేదు. మనకంటే ఇప్పుడు నాకు ఉద్యోగం వస్తుంది, మీకు ఉద్యోగం జీతం వస్తారు, వాడికి ఏం లేదు. అయినా వాళ్ళు సోషల్ రెస్పాన్సిబుల్ గా పెడుతున్నారు. అది కూడా చెప్పాలిగా రేవంత్ రెడ్డి. సోషల్ మీడియా లేకపోతే ఇవాళ డెమోక్రసీ లేదనే స్టేట్మెంట్ ఇవ్వచ్చు మనం. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా అమ్ముడుపోయింది.
సోషల్ మీడియా ఒకటే ఇంకా అమ్ముడుపోకుండా ఉంది. అవును. దాన్ని కూడా రకరకాల తొక్కాలని, చంపదెబ్బలు కొడతానని ఇలా స్వీపింగ్ స్టేట్మెంట్ లేకూడదు. అవును. మోర్ స్పెసిఫిక్ గా మాట్లాడాలి, పాజిటివ్ సైడ్ కూడా మాట్లాడాలి. అది మాట్లాడకపోతేనే మనం రేవంత్ రెడ్డిని శంకించాల్సి ఉంటది. ఈయనకేదో ఒక అజెండా ఉంది, ఆ అజెండా ప్రకారం ఈయన మాట్లాడుతున్నాడు అన్న డౌట్ మనకు వస్తుంది. థ్యాంక్ యూ.